హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి జాగ్రత్త అండి క్రాకర్స్ అయ్యి కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అలాగే తాటాకిల్లులు అనేవి ఉంటాయి కదా అలాంటి వాటిని చూసుకుని కొంచెం దూరంగా అయితే వెళ్ళి కాల్చుకోండి అలాగే ట్రాన్స్ఫార్మర్లు అవి ఉండే కాడ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇన్ని చెప్తున్న మీకు దీపావళి సెలబ్రేషన్ నేను చేసుకున్నానో లేదో కూడా చెప్పాలి కదా అలా ఏం చేసుకోలేదు కానీ జస్ట్ నార్మల్ గా దీపాలు అయితే పెట్టుకున్నాము మా పాప కోసం ఒక రెండో మూడో క్రాకర్స్ అయితే తీసుకొచ్చాము కానీ అది భయపడిపోయి ఇంక పడుకుందనమాట అసలు ఒక్కటి కూడా వెలిగించలేదు ఎన్నో తీసుకురాలేదండి ఎందుకంటే మా నాన్నమ్మ గారు మొన్ననే ఎక్స్పైర్ అయ్యారనమాట ఇంకా అందుకని పెద్దగా అయితే ఏం సెలబ్రేట్ అయితే చేసుకోలేదు ఇంకా మా అమ్మ వాళ్ళకైతే మా పెద్దక్క ఉంటుంది అనమాట మా పెద్దక్క అయితే 2 సార్లు ఒకసారి అయితే ఫల్వా పెట్టి పంపించిందంట ఒకసారి ఏమో స్వీట్ అది పట్టుకుని స్వయంగా మా అక్క బావగారు ఇంటికి వెళ్ళారంట అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను దగ్గర లేనుగా నేను దగ్గర ఉంటే మా అమ్మకు కూడా నేను ఏదో ఒకటి చేసి పంపించేదాన్ని ఇంకా మా అమ్మలకి అయితే అసలు మొత్తానికి పండుగ వాతావరణం అనేది ఉండదు కదా ఇంక సెలబ్రేట్ చేసుకోరు కానీ ఏదో ఒకటి ఇవ్వాలని అంట మా అమ్మ అంది నాతోటి అది నాకు తెలీదు దగ్గరుంటే నేను కూడా పంపించేదాన్నేమో కానీ నేను అక్కడ లేకపోవడం వల్ల మా అమ్మకి నేను ఏమీ ఇవ్వలేకపోయాను నాకు అలా ఫీలింగ్ కూడా రాలేదు ఇలా ఇవ్వాలంటాను కూడా తెలియదు కదా అందుకని ఆ ఫీలింగ్ రాలేదు మా అమ్మ ఎప్పుడైతే ఇలా బుజ్జక్క పట్టుకొచ్చిందమ్మా అని చెప్పగానే అనిపించింది నాకు ఇవ్వాలా అనేసి దగ్గర లేనుగా పోనీ ఆ లోటుని మా అక్క తీర్చేసిందిలే అని నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది బంధాలు అనేవి ఎప్పుడో ఫంక్షన్లకో లేకపోతే ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రమే కాదండి ఇలా అప్పుడప్పుడు ఇళ్ళకది వెళ్తూ ఉండాలి మా అమ్మకంటూ వెనుక చాలా మంది ఉన్నారు కానీ మా అమ్మ ఎవరిని కలుపుకోవడం మా అమ్మ స్వయంగా వెళ్ళడం ఇలాంటివి చేయకపోవడం వల్ల మాకంటూ పెద్ద ఎవరు తెలియదు అనమాట కానీ ఇప్పుడు మా అమ్మ మిగిలిందైతే మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళే మా నాన్న తరపు వాళ్ళు మాత్రమే మా అమ్మ తరపు వాళ్ళు నమ్మించి మోసం చేసిన వాళ్ళు కొందరైతే అసలు ఎక్కడున్నారో ఏంటో కూడా అడ్రస్సే లేదనమాట ఏదైనా అంతే మనం వెళ్తేనే మన వాళ్ళు అంటూ మనకు తెలుస్తారు మనం వెళ్ళకపోతే మనకి ఎవరు తెలీదు ఇప్పుడు రేపటి రోజు నా బిడ్డకైనా నేను నా వాళ్ళని నా తరపు వాళ్ళని నా భర్త తరపు వాళ్ళని కూడా నేను పరిచయం చేస్తేనే తనకంటూ ఇలా ఫ్యామిలీస్ ఉన్నాయని తెలుస్తుంది కదా అది మా అమ్మ మాకు చేయలేదు ఎందుకు చేయలేదు ఏంటి అనేది కారణం లేదు అని నేను చెప్పను మా అమ్మకి బయట ప్రపంచానికి వెళ్ళడం అంటే పెద్ద తెలియదు అనమాట ఇంట్రెస్ట్ ఉండదు అనుకోవాలో లేకపోతే ఇంకేంటో నాకు తెలియదు కానీ బయట ప్రపంచంకి అయితే చుట్టాలని వాళ్ళని వీళ్ళని పెద్ద ఎప్పుడు వెళ్ళేది కాదు నా చిన్నప్పుడు అయితే వెళ్ళేదండి నా చిన్నప్పుడు వెళ్ళేది మా అమ్మని కూడా తీసుకెళ్ళేది కానీ మాకు పెద్ద తెలియదు కదా అప్పుడు ఊహది లేదు కదా ఇప్పుడు ఊహ వచ్చేసరికి మా అమ్మ తరపు వాళ్ళు పెద్ద ఎవరు లేరు ఒకళ్ళు ఇద్దరు తెలిసిన వాళ్ళు తప్ప ఇంకా అంతకుమించి తెలిసిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు అదనమాట సంగతి ఇంకా మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది నిన్న తీసిన వీడియో అనమాట ఈరోజు దీపావళి కదా అయితే మా అత్తయ్య వాళ్ళు నీసు తినరనమాట మగవాళ్ళు అయితే తినేస్తారులేండి ఇంక నేను కూడా తినేస్తాను ఎందుకంటే ఇంక 2 రోజుల్లో కార్తీక మాసం వచ్చేస్తుంది కదా కార్తీక మాసం వస్తే మనం అలాంటి ఏం తినడానికి లేదు నేను ఈ ఇయర్ మాత్రం 1 మంత్ దాకా అసలు ఏం తినకూడదని అనుకుంటున్నాను నీసి అయితే తినకుండానే ఉంటానండి అంటే ఇవాళ వచ్చేసి నేను కొంచెం దగ్గరగా పప్పు అయితే వండేసి చికెన్ కర్రీ పెడదాము ఇంకా 2 డేసే కదా మళ్ళీ 1 మంత్ తినం కదా అని చెప్పేసి ఆల్రెడీ ఇంటికి వచ్చేసిందాన్ని అనమాట మళ్ళీ మా వారు వచ్చే టయానికి ఒక 100 రూపీస్ది చికెన్ తీసుకురండి అని చెప్పాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ పప్పు అయితే వండేసానండి దాని ప్రాసెస్ ఏం చూపించట్లేదు పప్పు అది పెట్టేసుకుని విజిల్ అవి వేయించేసి రైస్ కూడా పెట్టేశాను అనమాట ఇంకంతా అయిపోయింది ఇంకా మా వారు చికెన్ తీసుకొచ్చేటప్పటికి గబగబా చేసేద్దాం ఫ్రైయే కదా అని చెప్పేసి చికెన్ తీసుకొచ్చే లోపే నేను ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి మీకు వీడియోలో చూపించాను ఒకటే ఆనియన్ తీసుకున్నాను పెద్దది చిన్న దాల్చిన చెక్క 2 యాలకులు 2 లవంగాలు వేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చికెన్ వేసి బాగా మగ్గించేసుకోవాలండి చికెన్ నేను లైట్గా కారం వేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ చెక్క కొంచెం ఉప్పు పసుపు కారం మాత్రమే వేసాను ఇంకేం మసాలాలు వేయలేదు దాన్ని తీసుకొచ్చి ఇలా మగ్గించేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి వెంటనే అయితే వాటర్ పీల్ చేసుకుంటుంది ఆయిల్ ఇలా పైకి తేలిపోయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయల రెబ్బలు అయితే వేస్తున్నాను నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఒక వీడియోలో చూసి నేను కూడా ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందోనని చికెన్ మగ్గిపోయి ఆయిల్ తేలిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి అయితే వేసుకోండి నేనైతే ఒకటే పచ్చిమిర్చి వేసాను ఇంకా కాసేపు అటు ఇటు కలుపుకొని అది కూడా మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే నెయ్యిలో ఒక
5-6 జీడిపప్పు బద్దలు అయితే వేయించేసి లాస్ట్లో ఇలా వేస్తున్నాను. నెయ్యితో పాటు వేసేయండి. చికెన్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి. దీన్ని ఇంకొకసారి బాగా వీడియో చేసి ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను. అది కూడా మా వాళ్ళు తింటానంటేనండి, ఎందుకంటే కార్తీక మాసం వస్తుంది కదా, వాళ్ళు వండమని చెప్తేనే వండుతాను. నిజంగా మీరు నమ్మరండి, ఫస్ట్ టైం అయినా ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చికెన్లో జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రైకేనండి, మళ్ళీని ఇగురు అలాంటివి నాకు తెలియదు, కానీ ఫ్రైలో చాలా బాగుంటుంది. ఇది గార్లిక్ చిల్లీ చికెన్ కాబట్టి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ పోపు అయితే వేస్తాను పప్పు కోసం. ఈలోగా చికెన్ ఇంకా బాగా అయితే దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, అసలు ఎక్కడ కూడా గ్రేవీ అనేది ఎక్కువగా లేదనమాట, జస్ట్ ముక్క టైప్లోనే ఉంది. గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం ముందు ఒక 5 నిమిషాల ముందే దించేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కరివేపాకు వేసుకోండి. అబ్బా సూపర్ అంటే సూపర్గా వస్తుంది. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.